ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నుంచి పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకుంటే ఆ పాపం నాకు తన మొదటి భార్య నుంచి తగిలింది, నా భర్తను నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి అని కోరుకుంటోంది చంద్రకళ. మా ఇద్దరం షాప్కి వెళ్ళాం మేడం. షాప్కి వెళ్తే నా ఫోన్ తన దగ్గర ఉంది. నేను షాపింగ్ చేస్తుంటే ఆమెకి నా ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు నాకు పెళ్ళైంది మేడం. పెళ్ళైన తర్వాత ఎటువైపు పెళ్ళయింది? నాకు ఫస్ట్ వైఫ్ ఉంది మేడం. నీకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యిందా? కదా, అటువైపు పెళ్ళి అవటం ఏంటి? ఎడం వైపు కుడి వైపు రెండు పెళ్లి చేసుకుంటారా? ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావయ్యా? ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఉన్నా, ఆవిడ పెళ్లి చేసుకుని 1.5 year అయింది. ఓ బాబు ప్రెగ్నెంటా అంటే అవును అంటున్నా. తను నా ఫ్రెండ్ అడిగితే లేదు లేదు మన ఫ్రెండ్స్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ప్రాంకాలు అయితే కాదు, చూసుకో ఒకసారి అని చెప్పి అతను చెప్పడం వల్ల తిరిగి ఇంకా డౌట్ క్రియేట్ అయింది. క్రియేట్ అవ్వడం వల్ల ఏంటంటే నేను ఒకరోజు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత నా ఫోను పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళా. నా లాక్ అన్ని తనకు తెలుసు. ఆల్రెడీ ఒక కాల్ వచ్చింది, నీ భాగోతం బయటపడింది, మళ్ళీ ఎందుకు ఫోన్లు అక్కడ పెట్టాలని? ఫోన్ చేసిన తర్వాత తిని ఎట్లా మాట్లాడిందంటే కొంచెం తెలుగుగా మాట్లాడింది సెకండ్ వైఫ్. మేడం ఇట్లా నేను సర్వే కాల్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి మేడం అని చెప్పింది. నా ఫస్ట్ వైఫ్ ఏంటంటే తిని ఎట్లా అడిగిందంటే మేడం మీ రేషన్ కార్డు డీటెయిల్స్ నాకు పంపించండి వాట్సాప్ నెంబర్కి అని చెప్పి నా సెకండ్ వైఫ్ మాట్లాడింది ఫస్ట్ వైఫ్తో. నా ఫస్ట్ వైఫ్ ఏం చేసిందంటే తన డీటెయిల్స్ అన్నీ పంపించింది. పెళ్ళయిందని చెప్పకుండా నువ్వు ఇమీడియట్గా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఊరుకుంటారా? తాట తీస్తారు. నా ఫస్ట్ వైఫ్ మీద నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు నీకు మొదటి భార్య? ఎందుకంటే ఆమె చాలా బ్లాక్ మేడం, బ్లాక్ ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది. నాన్న బ్లాక్ ఉందని మీ ఆవిడని పట్టుకోవడం మానేసావా? పిల్లోని కనటం మానేసావా? తనకి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా సార్, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నిన్ను ఒక పరంగానే నిన్ను నేను ఇష్టపడుతున్నాను, నేను నా అవసరాని కోసమే నిన్ను ఉపయోగించుకుంటున్నాను, నీవంతా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నిన్ను నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళా, ఫ్రెండ్స్ అంతా నన్ను కామెంట్ చేస్తారు, చూడరా నీ వైఫ్ ఎంత బ్లాక్ ఉంది, అసలు ఏంద్ర అట్లా ఉంది, అంత లావుగా ఉంది, ఏంద్ర ఆ మనిషి నారా అని చెప్పి కామెంట్ చేశారు సార్. లావుగా ఉన్న వాళ్ళని చేయొచ్చు కానీ వాళ్ళని పక్కన పెట్టి నీ వైఫ్లో చూపెట్టడానికి నీకు సిగ్గు. మేడం మా తల్లిదండ్రులు పెద్దలు చేసిన పెళ్లి మేడం, నాది కట్న కానుకలతో మేడం, మేము ఫ్రీగా చేసుకోలేదు, 25 లక్షలు ఇచ్చాం మేడం. అబ్బా, అసలు నేను చూస్తేనే నాకు అసహ్యం వస్తుంది, నువ్వు ఎలా ఉన్నావు అది అంటే ఆ రోజు మొత్తం నైట్ మొత్తం బాగా ఏడ్చాను సార్. అసలు ఆ రోజు ఎంతలా ఏడ్చానంటే అసలు నేను ఆడజన్మం ఎందుకు ఎత్తాను అన్న థాట్లోకి వెళ్ళిపోయాను మేడం. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ 4 years పాటు ఎటువంటి ఇమోషనల్ బాండ్ లేదు? ఏది లేదు సార్. నేను 4 గోడల మధ్యలోనే బానిసలాగా బతకాను సార్. ఒక కుక్క కంట హీనం. కుక్కనన్నా దాన్ని కొంచెం డాగ్ కొంచెం బయట గాలికి తిప్పుతాం కదా, ఒక్కో రోజు అన్నం తినని రోజులు ఉన్నాయి మేడం, మంచినీళ్ళు తాగిన రోజులు ఉన్నాయి. దేవుడిచ్చిన వరం కదా, నేను బొమ్మనా మేడం, నేను ఏమైనా తయారు చేసుకోవడానికి? నువ్వు చచ్చిన పాములాగా ఇంట్లో పడి ఉండాలి, అసలు నీకు హక్కే లేదంటాడు నన్ను. ఏ రోజు ఒక్కరోజు ఫోన్ చేసి తిన్నావని కూడా అడగలేదు సార్. ఏ రోజు ఒక్కరోజు ఎలా ఉన్నావని అడగలేదు. ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్, గిఫ్ట్ పరంగా ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్. అంత మా అత్తమ్మ మా మామయ్య మా పేరెంట్స్ వాళ్ళే చూస్తారు సార్. వాడు నాకు ఉండే ఏం లేవు సార్. మళ్ళీ భర్తను వీడు అన్నా సరే సార్, ఎందుకు అంటున్నానంటే నా పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. తిన్నావా ఉన్నావా అన్న ఒక పలకరించేది కూడా లేదు సార్. ఫోన్లు కూడా చేయడు సార్ వాడు. పొద్దాక నా అందం వర్ణించడమే సరిపోతుంది మేడం వాడికి. అందం సరిపోవడం, అందం ఇదే అందం. మరి వాడికి ఎందుకో మరి నాకు బూత్ మాటలు వస్తున్నాయి కానీ మేము ముందు మాట్లాడదాన్ని ఊరుకుంటున్నాను కానీ ప్రతిసారి టాప్ టు బాటం ప్రతి ఒక్కటి పేర్లు పెట్టడమే. టోటల్ టాప్ టు బాటం ప్రతి ఒక్క నా ఫింగర్స్, నా ఐస్, నా నోస్, నా బాడీ, బ్యాక్, ఫ్రంట్, ఎవ్రీథింగ్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. చంద్రకళ గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి చంద్రకళ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్ నుంచి వస్తాను. షాపూర్ నుంచి వస్తున్నారు. ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటండి? న్యాయం కావాలనుకుని వచ్చా. దేనికండి? ఏం జరిగింది?
మొత్తానికి లవ్ చేస్తున్నా అనుకుని వచ్చిన. ఒక వ్యక్తిని మీరు లవ్ చేస్తున్నారు, ఎన్నేళ్ళ నుండి లవ్ చేస్తున్నారు? సంవత్సరంన్నర అవుతుంది. 1.5 year నుంచి. మీరు వర్కింగా లేకపోతే చదువుకుంటున్నారా? వర్కింగే. వర్కింగే. సో అబ్బాయి ఎక్కడ? అబ్బా అక్కడే మా ఇంటి దగ్గర ఉంటారు. మీ ఇంటి దగ్గరే ఉంటారు. ఇంటి దగ్గర ఉన్న అబ్బాయా లేదంటే మీరు జాబ్ చేసే దగ్గర ఉండే అబ్బాయి? లేదా మా ఇంటి పక్కకు ఉంటారు. ఇంటి పక్కకు ఉండే అబ్బాయి. 1.5 year నుండి లవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి? ఏంటంటే లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాడు నాతో. లవ్ చేసి పెళ్లి అయిపోయిందా మీకు? 1.5 year అయింది పెళ్లి. కడుపుతానున్నా మళ్ళీ 4 నెలల నుంచి. 4వ నెల కడుపు ప్రెగ్నెంట్, మీరు 4వ నెల ప్రెగ్నెంట్. ఓకే, హ్యాపీయే కదా, ఇంకా సమస్య ఉంది. లవ్ చేసి ఒక అతన్ని పెళ్లి చేసుకున్నానండి, 1.5 year అయ్యింది, ఓ 4 నెలల ప్రెగ్నెంట్. ఇది నీ స్టోరీ అంతేనా? ఓకే, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారమ్మా? మరి హ్యాపీగానే ఉందిగా అంతా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా కలిపి పెళ్లి చేశారా? లేదండి, మీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఎక్కడ ఆర్య సమాజంలోనా లేకపోతే ఏదైనా గుడుల్లోనా? గుడిలో చేసి గుడిలో పెళ్లి చేసుకున్నారు. సో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలు ఎవరు లేరు, ఎవరు లేరు. అంతా బానే ఉంది, 4 నెలల ప్రెగ్నెంట్వి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఫోన్ వచ్చింది. ఎవరికి ఫోన్ వచ్చింది? మా ఆయన ఫోన్ మీద రాంబాబు ఉన్నాడు అనుకొని ఫోన్ చేశారు. ఎవరు చేసి? లేడీసా జెంట్సా? లేడీస్. మీ ఆయన ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? మా ఆయన బయటికి వెళ్ళారు అనుకుని లిఫ్ట్ చేసా ఫోన్. లిఫ్ట్ చేసిన తర్వాత మా ఆయన ఎక్కడ ఉన్నారు, రాంబాబు ఎక్కడ ఉన్నారు అనుకోని అడిగారు. లేరన్న. ఆయన పేరేంటి? రాంబాబు. రాంబాబు. ఓకే. అడిగితే మీరెవరు అంటే ఆమె భార్య అనుకుని వాళ్ళు అన్నారు. అటువైపు మాట్లాడింది లేడీస్. లేడీస్ భార్య, రాంబాబు భార్య అని భార్య చెప్పిందా? అనుకొని చెప్పారు. ఆ. ఇతను నాకు పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఎవరు? మేడం నమస్తే మేడం, నేను చెప్తాను మేడం. చెప్పమ్మా. మీ ఆవిడ అసలు మాట్లాడలేకపోతుంది, ఆవిడ తెలుగు కూడా అసలు మామూలు భయపడుతుంది, తెలుగు కూడా కాస్త అడ్జస్ట్ చేయలేకపోతుంది. అసలు ఏంటి స్టోరీ ఏంటి? ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి నీ వైఫ్ అని చెప్పిందంట. ఇప్పుడు ఈ అమ్మాయితో పెళ్ళి 1.5 year అయిందా మీకు? అవును ఆ మేడం. అమ్మాయి 4th month ప్రెగ్నెంట్. అవును మేడం. ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం? తెలియదు మేడం. తెలియదు. ఇప్పుడు కొత్త ఫోన్ ఒకటి వచ్చింది, ఎంతమందిని పెళ్లి చేసుకున్నావు? ఎలా జరిగిందంటే మేడం, మా ఇద్దరం షాప్కి వెళ్ళాం మేడం. షాప్కి వెళ్తే నా ఫోన్ తన దగ్గర ఉంది. నేను షాపింగ్ చేస్తుంటే ఆమెకి నా ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు నాకు పెళ్ళైంది మేడం. పెళ్ళైన తర్వాత ఎటువైపు పెళ్ళయింది? నాకు ఫస్ట్ వైఫ్ ఉంది మేడం. నీకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యిందా? అంటే నీ అమ్మాయికి తీసుకున్న ఫోన్ కాల్ అమ్మాయికి వచ్చింది కరెక్టే. అవును మేడం. కదా, అటువైపు పెళ్ళి అవటం ఏంటి? ఎడం వైపు కుడివైపు 2 పెళ్లి చేసుకుంటారా? అంటే నీకు ఆల్రెడీ పెళ్లి అయింది అనేది ఈ అమ్మాయి కంటే ముందు అయ్యిందని అంటున్నా? అవును సార్, నా 4 years అయింది సార్ నాకు పెళ్ళి. ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావయ్యా? ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఉన్నా, ఆవిడ పెళ్లి చేసుకుని 1.5 year అయింది, ఓ బాబు ప్రెగ్నెంటా అంటే అవును అంటున్నా. ఆ అమ్మాయికి తెలుసా నీకు ఫస్ట్ పెళ్లి అయిందని? తెలియదు మేడం. ఎందుకు అంత అంత మోసం చేసావు ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ పెళ్ళి అయింది నాకు 4 years అయింది మేడం పెళ్ళి అయ్యి. అది నా ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేశారు నాకు. మా అమ్మ నాన్న ఎవరన్నా ఫ్యామిలీ చేస్తారు, లేకపోతే లవ్ మ్యారేజ్, ఏదో ఒకటే చేసుకోవాలి. నాకు ఇష్టం లేదు మేడం ఆ పెళ్లి. బలవంతంగా పెళ్లి చేశారు మేడం. ఇష్టం లేకపోతే అక్కడ డైవర్స్ వచ్చినాయా? లేదు మేడం. రాలా. బలవంతం పెళ్ళి ఒకటి, ఇష్టమైన పెళ్ళి ఒకటి. ఆ ఇష్టమైన అమ్మాయికి ఆ అమ్మాయికి తెలియాలి కదా. సో ఒక ఫోన్ వచ్చింది మేడం. ఫోన్ వచ్చిన తర్వాత తను లిఫ్ట్ చేసి మాట్లాడింది. ఎవరు అంటే ఇలాగా నా ఫస్ట్ వైఫ్ మాట్లాడింది. ఇలా నేను ఫస్ట్ వైఫ్ నండి, మా హస్బెండ్ ఉన్నాడని, రాంబాబు ఉన్నాడని అడిగింది. అడిగితే భయం పడి ఫోన్ కట్ చేసింది. నేను అప్పుడు ఎవరు చేశారంటే ఇట్లా ఎవరో ఫస్ట్ వైఫ్ అంట అండి, ఎవరండి ఏంటి అని అడిగితే, ఒకసారి అది నా ఫ్రెండ్స్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, వాళ్ళు ప్రాంకలు చేసి ఉంటారు, నువ్వు టెన్షన్ పడకలే, అవన్నీ వేస్ట్ కాల్, అన్ని కామెడీగా చేసి ఉంటారు నా ఫ్రెండ్స్, వదిలేసే, నువ్వేం పట్టించుకోకని చెప్పిన. కదమ్మా, వచ్చిందేమో మీ వైఫ్ కాలే రియల్ గా. నీకు ఆ సంగతి అయితే తెలుసు. నాకు తెలుసు. ఈ అమ్మాయికి నువ్వు అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పాను మేడం. ఏది ప్రాంకాలు అని అబద్ధం చెప్పాను. ఎందుకంటే నాకు ఫస్ట్ వైఫ్ మీద అంత ఇష్టం లేదు మేడం. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు చేసిన పెళ్లి కాబట్టి నాకు ఇష్టంగా పెళ్ళి లేదు, కాపురం చేయట్లేదు. నాకు ఈమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఓకే. ఈమె నేనున్న ఏరియాలోనే చూశాను మేడం. చూసి ఇష్టపడ్డా, వెనకాల తిరిగాను, ప్రపోజ్ చేశాను, గుళ్ళో పెళ్లి చేసుకున్నాం మేము. 1.5 year అయింది. ఇప్పుడు తనకి 4 months, 4వ నెల. సో మేము అయితే హ్యాపీగానే ఉన్నాం మేడం. సో ఈ కాల్ రావడం వల్ల తనకి డౌట్ వచ్చింది. డౌట్ వస్తే సెకండ్ టైం ఏం జరిగిందంటే, నేను లేనప్పుడు నా ఫ్రెండ్ని ఈమె అడిగింది, ఇట్లా లాస్ట్ టైం కాల్ వచ్చింది, ఎవరో నీ ఫ్రెండ్స్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేసి కాల్స్ ఏమైనా ప్రాంక్ కాల్ చేశారా? కన్ఫర్మ్ చేసుకుంటుంది ఆవిడ ఇండైరెక్ట్. ఫస్ట్ డౌట్ వచ్చింది ఫస్ట్ కాల్ రావడం వల్ల. తను నా ఫ్రెండ్ అడిగితే, లేదు మన ఫ్రెండ్స్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ప్రాంక్ కాల్ అయితే కాదు, చూసుకో ఒకసారి అని చెప్పి అతను చెప్పడం వల్ల తిరిగి ఇంకా డౌట్ క్రియేట్ అయింది. క్రియేట్ అవ్వడం వల్ల ఏంటంటే, నేను ఒకరోజు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత నా ఫోను పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళా. నా లాక్ అన్ని తనకు తెలుసు. లాక్ తీసుకొని ఆల్రెడీ ఒక కాల్ వచ్చింది, నీ భాగోతం బయటపడింది, మళ్ళీ ఎందుకు ఫోన్లు అక్కడ పెట్టి వెళ్ళటం? అంటే ఏ చెప్పినా తను నమ్ముతుంది కాన్ఫిడెన్స్ కదా నీకు. అన్నిసార్లు మోసం చేస్తావా? బాత్రూమ్ లోకి ఫోన్ పట్టుకెళ్తే ప్రాబ్లం. చెప్పు. సో ఏమైందంటే, ఫోన్ వదిలేసి నేను వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత తనకి నా ఫస్ట్ కాల్ వచ్చిన నెంబరు, లాస్ట్ నెంబర్ కొన్ని ఐడియా ఉంది, ఒక 3-4 నెంబర్స్ ఐడియా ఉంది. తను నా మొబైల్ తీసుకొని ఆ నెంబరు టైప్ చేసిన తర్వాత నెంబర్ వచ్చింది.
నెంబర్ వచ్చిన తర్వాత నెంబర్ తన మొబైల్ సేవ్ చేసుకొని నేను ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాను, ఆఫీస్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత తినేం చేసిందంటే నా ఫస్ట్ వైఫ్కి ఫోన్ చేసిందంట. ఫస్ట్ వైఫ్కి ఫోన్ చేసి నీ ఫస్ట్ వైఫ్ పేరేంటి? సునీతమ్మ, ఆ, సునీతకి ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేసిన తర్వాత తిని ఎట్లా మాట్లాడిందంటే కొంచెం తెలుగుగా మాట్లాడింది సెకండ్ వైఫ్. మేడం ఇట్లా నేను సర్వే కాల్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి మేడం అని చెప్పింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.